నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సమాచార విప్లవంలో భాగంగా ఎలక్ట్రానిక్ రంగంలో ప్రగతి కారణంగా వచ్చినవే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లు. పేరు ఏదైనా మనిషికి మనిషికి అనుసంధాన సమాచార వాహికలు. అంతర్జాలంలో మీకు కావలసిన సమాచారం చిటికెలో లభిస్తుంది. కానీ వీటిలో మీకు పరిచయం ఉన్నవాళ్లే కాదు, ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తులు పరిచయం అవుతారు. స్నేహితులుగా, ప్రేమికులుగా మారుతారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లు మీకు ప్రపంచాన్ని స్నేహమయం చేసి చూడడమే కాదు, మీరు ఊహించని అధపాతాలానికి కూడా తొక్కేస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ఈ వలలో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. వారికి తెలియకుండానే వీటి ఊబిలోకి లాగబడుతున్నారు. యువతులు ఈ సామాజిక మాధ్యమాల కుల్లో దిగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. ఇవాళ మనం రామ్కోటి దగ్గర ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్ లో ఉన్నామండి. మరి ఇక్కడ మార్కెట్ లోకి వచ్చిన కొత్త కలెక్షన్స్ మనం పరిచయం చేయడానికి దీపక్ గారు మనతో ఉన్నారు. మరి దీపక్ గారిని అడిగి కొత్త కలెక్షన్ చూసేద్దాం. హలో దీపక్ గారు, ఎలా ఉన్నారండి? మరి ఇవాళ మా సఖుల కోసం మీరు పరిచయం చేస్తున్న డిజైన్స్ ఏంటి? ఈ రోజు మీకు నేను బ్లౌజెస్ లో రెడీమేడ్ బ్లౌజెస్ వస్తున్నాయి. దాంట్లో డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను. ఓకే, రెడీమేడ్ కలెక్షన్ ఓకే చూసాను, కానీ ఇంకా ట్రెండీగా వచ్చాయన్నమాట. అవునండి, కొత్త వెరైటీస్ ఉన్నాయి, అది చూపిస్తాను. చూపిస్తారా? ఎదుగుకోండి మేడం. ఇది ఇప్పుడు కాలర్ నెక్ స్టైల్ బ్లౌజ్ మేడం. ఇది మొత్తం కాలర్ లో మొత్తం మల్టీ కలర్స్ థ్రెడ్ వర్క్ ఉంది, ప్లస్ మ్యాట్ ఫినిష్ సీక్వెన్స్ ఉంది. దాని తర్వాత కింద మొత్తం బ్లాక్ కలర్ నెట్ ఇచ్చి దీనికి ప్యాక్ చేసేస్తాం మేడం. మరి ఇక్కడ మనకి ఇంకొక బార్డర్ అటాచ్ చేసిన ఇది కొంచెం సీక్వెన్స్ ఉంది. ఇది కూడా మొత్తం కిచిడి సీక్వెన్స్ ఉంది. లైట్ గోల్డ్, డార్క్ కాపర్ రెండు కలిసి ఉంది. అవును, కనిపిస్తుంది కాంట్రాస్ట్ కలర్ అన్నమాట. సో మరి ఇక్కడ మంచి షేప్ డిఫరెంట్ షేప్ ఇచ్చి దానికి పూసల్ లేస్ నుంచి మనం ఎండ్ చేసినాం. ఇంకా సెంటర్ లో ఎలా ఉంటే మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ప్లస్ మ్యాట్ ఫినిష్ సీక్వెన్స్ ఇచ్చినాం. అవును, మనం ఏ సారీ కైనా వేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటది అంటే ఒక బ్లౌజ్ తీసుకుంటే మనం మినిమం ఒక 3-4 సైజ్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ కూడా వచ్చారండి మనం. బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్ ఉంది. మొత్తం ఇది కచ్ వర్క్ ది మనం బ్యాక్ కింగ్ ఇచ్చినాం. ఇంకా దాని పైన నుంచి నెట్ ఉంది, బ్లాక్ నెట్. అంటే కాంబినేషన్ వీళ్ళు సెట్ చేసేసారు అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలా సెట్ చేసి ఏ సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్ లో అవైలబుల్ లో ఇస్తున్నారు అన్నమాట. ఒకటే సైజ్ లో అవైలబుల్ ఉంటది. 38 సైజ్ లో 2 ఇంచెస్ తక్కువ చేసుకోవచ్చు, 2 ఇంచెస్ ఎక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలి అంటే మీరు ఇలాంటివి దొరకవు, ఓన్లీ ఒకటే సైజ్ ఉంటుంది. ఓన్లీ ఒకటి డిజైనర్ పీస్ లాగా పెట్టేస్తారు. సింగిల్ పెట్టేస్తాం మనం. 2 ఇంచెస్ మధ్య ఉంటుంది, దీనిలో ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకే, ఎంత పడుతుందండి ఇది మనకి? ఇది 1500 మేడం. 1500 వెరీ రీజనబుల్. మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్న అంత ప్లెయిన్ స్లీవ్స్ ఇచ్చినాం. మీకు స్లీవ్స్ కావాలంటే స్లీవ్స్ యూజ్ చేసుకోవచ్చు, వితౌట్ స్లీవ్స్ అంటే వితౌట్, అది మీ చాయిస్ మేడం. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ చూద్దామా? కొంచెం సింపుల్ ఉంది. నేవీ బ్లూ బేస్ పైన నేవీ బ్లూ జార్జెట్ ఉంది. జార్జెట్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది. కొంతమందికి అంత గాడీ వద్దు, కానీ రిచ్ కావాలి, చమ్కీ సీక్వెన్స్ ఏమొద్దు, అప్పుడు మనం ఇలాంటివి బ్లౌజెస్ తీసుకోవచ్చు. కానీ ఇది బ్లౌజ్ సైజ్ చాలా పెద్దగా ఉంది కదా, అది మనం ఫిట్టింగ్ చేయించుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ సైజెస్ కొత్తగా వస్తున్నాయి. 38 సైజెస్ ఉంటాయి మేడం. ఇది ప్యాటర్న్ ఇలా ఎందుకు ఇలా కనిపిస్తుంది, సైజ్ అయితే అదే ఉంటుంది. ఓకే, లెంత్ అంటున్నా, లెంత్ కొంచెం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అన్నమాట ఇది. ఇంత లాంగ్ కూడా వేస్తున్నారు. చాలా బాగుందండి. వెనకాల నెక్ చూపిస్తారా? ఓహో, చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట నెక్ అయితే. మీరు మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చి కాంట్రాస్ట్ కలర్ పట్టీ ఇచ్చేస్తాం. ఆ పట్టీ ఇచ్చేస్తే డిజైన్ కూడా హైలైట్ అయిపోతుంది. అంటే కాంట్రాస్ట్ కలర్ వేసారు, అది కూడా హ్యాండ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మనం కూడా తీసేయచ్చు అన్నమాట. ఇదైతే చాలా బాగుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంది. ఇది 900 రూపీస్ లో మీకు బ్లౌజ్ ఉంది. ఓ, 900 రూపీస్ వెరీ రీజనబుల్ అండి. కాకపోతే క్లాత్ మనకి బయట చాలా ఎక్కువ పడుతుంది. దాని బదులు కూడా ఉంటాయి. రెడీమేడ్ తీసుకుంటే మనకు రీజనబుల్ కూడా ఉంటుంది. చాలా బాగుందండి. ఇంకో చూపిస్తారా? ఇదిగోండి మేడం, నెక్స్ట్ పార్టీ వేర్ బ్లౌజ్ ఉంది. ఎంత బాగుంది, అది వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఇది రాణి పింక్ కలర్ వెల్వెట్ ఉంది. బాడీ మొత్తం ప్లెయిన్ వెల్వెట్ ఇచ్చి దానికి అవుట్ లైనింగ్ చిన్న స్టోన్ లేస్ నుంచి జరీ ప్లస్ స్టోన్ లేస్ నుంచి మొత్తం అవుట్ లైనింగ్ ఇచ్చేస్తాం. చూడండి చాలా బాగుంది. ఇంకా హ్యాండ్స్ వచ్చాయండి, స్లీవ్స్ ఉంటాయి మేడం, నెక్ స్లీవ్స్ ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ ప్యాటర్న్ చూడండి, మన రైట్ సైడ్ ఇలా కనిపిస్తుంది కదా, అందుకే అంత హెవీ బ్లౌజ్ లాగా డిజైన్ చేసాం. దీనికి నార్మల్ గా అయితే మనం శారీకి వచ్చిన దానికి మంచి డిజైన్ ఉండదు. వీళ్ళు ఇవి చేపించినవి కాబట్టి డిజైనర్ వేర్ లాగా ఆల్రెడీ డిజైన్ వచ్చింది అనమాట. అండ్ పింక్ కాంబినేషన్ లో చాలా బాగుంది, క్రీమ్ కలర్.
ఇది డిఫరెంట్ సైజెస్ మీరు అన్నట్లు. అది 38 సైజ్ ఉంటుంది. ఓకే. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫస్ట్ వెల్వెట్ ఇచ్చినాం. వెల్వెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం నెట్ ఇచ్చాం. కొంతమందికి ఇంత ట్రాన్స్పరెంట్ వద్దు అంటే మనం లైనింగ్ వేపించుకోవచ్చు. ఓకే, కావాలంటే మన ఇంట్రెస్ట్ ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళు ఇవి హ్యాంగింగ్ మ్యాచ్ చేసి ఇచ్చారన్నమాట. మనకి ఏ శ్రమ లేదండి, చీర తెచ్చుకుంటే చాలు బ్లౌజ్ ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు. దీని మ్యాచింగ్ సారీస్ కూడా కొనుక్కోవచ్చు. మీకు ఇది బ్లౌజ్ నచ్చితే మేము దీని మ్యాచింగ్ సారీస్ ఇస్తాం. ఎంత అండి ఇది బ్లౌజ్? ఇది 1850 మేడం. ఓ వెరీ నైస్ అండి, బికాజ్ అంత గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి. ఇది మొత్తం హ్యాండ్ వర్క్ కూడా ఉంది కదా మేడం. ఇంకా రైట్ సైడ్ లో మనకు బ్రౌచ్ లాగా మొత్తం వర్క్ వచ్చింది. స్టోన్స్ ఉంది, జర్దోసి లైన్స్ ఉన్నాయి, జరీ థ్రెడ్స్ ఉన్నాయి, స్ప్రింగ్ వర్క్ కూడా ఉంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంకో చూద్దామా? కొంచెం డిఫరెంట్ ఉంది. ఎలా అంటే ఇంతకు ముందు చూసినా అది మొత్తం బాడీలో వర్క్ ఉండే, హెవీ వర్క్ ఉండే, సైడ్ లో బ్రౌజ్ ఉండే. ఇది ఎలా ఉంటే అంటే బాడీ మొత్తం ప్లేన్ ఉంది కానీ స్లీవ్స్ చాలా గ్రాండ్ ఉంది. చాలా గ్రాండ్ ఉంది. ఓకే. ఇది 3-4 స్లీవ్స్ ఉన్నాయి. ఇంకా స్లీవ్స్ లో మొత్తం నెట్ ఉంది. నెట్ పైన చూడండి మొత్తం జరీ వర్క్ ప్లస్ రాణి ఇంకా ఆరెంజ్ నుంచి కాంబినేషన్ చేసింది. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది, ట్రెండీ ఉంది. అండ్ దీనికి తగ్గట్లు గోల్డ్ వర్క్ వచ్చింది అన్నమాట. గోల్డెన్ నెట్ ఉంది, కొంచెం నెట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. స్లీవ్స్ లో ఫిట్టింగ్ లో చాలా మంచిగా. హ్యాండ్స్ మనం వేసుకోవచ్చు లైనింగ్ లేకున్నా కూడా. హ్యాండ్స్ లో లైనింగ్ లేకపోతే కూడా నడుస్తుంది. ఇంకా ఇది 3/4 ఉంది కదా, మొత్తం హెవీ కనిపిస్తుంది, అందుకే బాడీ ప్లేన్ ఉంది. మరి ఈ నెక్ లు మీరు అంటే స్టిచ్ చేసేటప్పుడు డిజైనర్ మీరు తీసుకునేటప్పుడు ఎలా ఆల్టర్ చేస్తారండి? లైక్ నెక్ కి ఆల్టరేషన్ అవసరం ఉండదు, ఓన్లీ ఫిట్టింగ్ లో మనం సైడ్ నుంచి ఇంకా స్లీవ్స్ కి ఎక్కువ తక్కువ చేయాలంటే అంతే ఫిట్టింగ్ ఉంటుంది. వేరే ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఇఫ్ ఏదైనా అడ్జస్టబుల్ చేసుకోవాలంటే క్లాత్ లోపల ఉంటుంది కాబట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ మార్జిన్ ఉంటుంది. మార్జిన్ మనం సైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చాలా బాగుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ వెనకాల అయితే చాలా సింపుల్ నెక్ వచ్చింది అన్నమాట. ఇది స్లీవ్స్ అవి ఇచ్చినాం కదా, మొత్తం చూడండి స్లీవ్స్ ఎంత వర్క్ ఉంది. అందుకే మొత్తం బ్యాక్ సైడ్ ప్లేన్, ఫ్రంట్ సైడ్ ప్లేన్, బాడీ ప్లేన్ సెట్ అయిపోతాయి. ఇది ఏ రేంజ్ లో ఉందండి? 1350 మేడం. 1350 వెరీ రీజనబుల్ అన్నమాట. బికాజ్ ఈ సెపరేట్ క్లాత్ తీసుకొని మనం కుట్టిస్తే కూడా అంతే అవుతుంది. సో వెరీ నైస్ మోడల్ అన్నమాట. ఇంకా ఏమున్నాయి కలెక్షన్స్? మనకు ఇంతకు ముందు మనం ఫుల్ స్లీవ్ చూసినాం, అది ప్లేన్ రాసులు ఉంది. ఇది ప్లేన్ కాదు, మొత్తం లైన్స్ వచ్చినాయి చూడండి. మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ కూడా బ్లాక్ లైన్స్ చూడండి. ఇంకా ఇది ఫ్రంట్ కి కూడా అయితే ఒక లేస్ లాగా బార్డర్ డిజైన్ ఇచ్చినాం దీనికి. ఇంకా నెక్ లైన్ కూడా చూడండి, గోల్డెన్ లేస్ ఉంది. ఇంకా ఎల్లో కలర్ ది పైపింగ్ ఉంది. ఈ పైపింగ్ అంతా చాలా నీట్ గా కూర్చుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టిచ్చింగ్ అన్ని దానికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయేలాగా ఉంది అనమాట. అది ఫుల్ 3-4 స్లీవ్స్ ఉన్నాయి. స్లీవ్స్ లో మొత్తం హెవీ థ్రెడ్ వర్క్ ఉంది. ఇంతకుముందు మనం జరీ వర్క్ చూసినాం, ఇది కొంచెం సోబర్ ఉంది. అంత మనకు అంత గ్రాండ్ వద్దు, సోబర్ కావాలంటే అప్పుడు మనం థ్రెడ్ వర్క్ లో చూసుకోవచ్చు. ఇదంతా థ్రెడ్ వర్క్ తోనే చేశారనుకుంటా. ఇది కూడా మిర్రర్ ఉంది కదా. సో కాంబినేషన్ మెయిన్ గా మనకి హైలైట్ అన్నమాట. సో ఏ దాని మీదకి రెడీమేడ్ బ్లౌజెస్ లో ఇవే ఉంటాయి మేడం. మెయిన్ కలర్స్ యూజ్ చేస్తాం. ఒక బ్లౌజ్ తీసుకుంటే మినిమం ఒక 3-4 సారీస్ పైన రావాలి. అలా కింద బార్డర్ వచ్చేసింది. అలాగే ఈ హ్యాండ్స్ ఏదైతే మన థ్రెడ్ వర్క్ వచ్చిందో మళ్ళీ దీనికి తగ్గట్లే మ్యాచింగ్ సేమ్ బార్డర్ వచ్చింది. ఇది మొత్తం జార్జెట్ పైన వర్క్ ఉంది. స్లీవ్స్ చూడండి, ఇది స్లీవ్స్ లో ఇది జార్జెట్ ఉంది. జార్జెట్ పైన థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్ లో కూడా డిజైన్ ఎలా చేసినామంటే కాంబినేషన్స్ ఉన్నాయి. పింక్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, పింక్, చాలా కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి కొలతలు లేదు, వేరే వేరేగా వచ్చింది స్టిచ్చింగ్ కూడా. బ్యాక్ కూడా చూడండి సేమ్ దాని ఉంది. దీనికి మొత్తం బార్డర్ వచ్చింది. ఇదిగోండి మొత్తం థ్రెడ్ వర్క్ బార్డర్. మిర్రర్ మీద థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చింది అన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఇది హ్యాంగింగ్స్ ఉన్నాయి. దీనికి తగ్గట్లు హ్యాంగింగ్స్ ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, పింక్ చాలా బాగుంది. సో మనం మళ్ళీ మ్యాచింగ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే వీటి అన్నిటికి ప్యాడ్స్ వచ్చాయన్నమాట. సో అవి తీసి మనము కావాలనుకున్న సైజ్ లో మనం రీస్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి దీపక్ గారు. సో మరి ఇంత మంచి కలెక్షన్ మా సక్కుల కోసం చూపించినందుకు ధన్యవాదాలు. అమ్మాయిలు ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులు చూపించే అభిమానాన్ని, ప్రేమను చూసి పొంగిపోవటం, మంచి చెడు గురించి ఆలోచించకపోవటం వెనుక అనేక సామాజిక, మానసిక కారణాలున్నాయి. అమ్మాయిలది సున్నితమైన మనస్తత్వం అని కొట్టి పారేయకూడదు. అమ్మాయిల పెంపకంలో చిన్నప్పటి నుంచే వారిలో ఆత్మన్యూనత భావాన్ని ఏర్పరుస్తున్నారు. నేటికి గ్రామంలో బాలికలను నువ్వు ఆడపిల్లవి, అబ్బాయిల కన్నా తక్కువే అన్న భావనతోనే పెంచుతున్నారు. ఈ క్రమంలో బయట వ్యక్తులు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో పరిచయం అయ్యే వాళ్లు కొద్దిగా పొగిడినా ఆత్మీయులుగా భావిస్తున్నారు. ఎదుట కనిపించే వ్యక్తుల పరిచయాలకు కట్టుబాట్లు, అడ్డంకులు ఉంటాయి. కానీ వీటి ద్వారా పరిచయం అయ్యే వారికి అవి ఉండవు. సామాజిక మాధ్యమాల చిక్కుల్లో పడకుండా యువతులు ఎలా ఉండాలో ఇంకా మాట్లాడుకునే ముందు మీకోసం ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్నమైన వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న మన వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటతో సిద్ధంగా ఉంది. ఇవాళ మన వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు అనుష గారు. అనుష గారిని పరిచయం చేసుకుని ఈ రోజు మనకు ఏ వంటను పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అనుష గారు. నమస్తే లహరి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుండి వస్తున్నారు? ఎల్బీ నగర్ లో ఉంటాను. ఓకే, ఈ రోజు మా సఖి ప్రేక్షకుల కోసం ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు నేను స్వీట్ కార్న్ గారెలు చేస్తున్నాను. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? స్వీట్ కార్న్, శనగపిండి, బియ్యం పిండి, నూనె, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, కారం, ధనియా పౌడర్ అండ్ సాస్. ఓకే అనుష, కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా, ప్రాసెస్ లోకి వెళ్దామా? అలాగే. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ స్వీట్ కార్న్ ని మనం కొంచెం బాయిల్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, దాన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే. శనగపిండి అట్లాగే బియ్యం పిండి ఇవన్నీ కలిపి యాడ్ చేయాలి. ఓకే, ఒకసారి స్వీట్ కార్న్ ఇస్తారా? ఓకే, ఈ బాయిల్ చేసి తీసుకొచ్చింది. ఈ విధంగా మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ని మిక్సీ చేసుకొని కచ్చపచ్చి చేసుకోవాలి, లేకపోతే చాలా పేస్ట్ గా చేసుకోవాలి? పేస్ట్ గా ఆ విధంగా సిద్ధం చేసుకునే మిశ్రమం మీ దగ్గర ఉంది. అవును. ఓకే అనుష గారు, ఈ విధంగా మనం స్వీట్ కార్న్ ని పేస్ట్ గా తయారు చేసి తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఈ మిశ్రమాన్ని దీన్ని ఒక బౌల్ లో తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, బౌల్ కావాలా? అనుష గారు, బౌల్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? స్వీట్ కార్న్ పేస్ట్ ని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దీనికి బియ్యం పిండి ఒక 3 స్పూన్స్ కలుపుకోవాలి. ఓకే, బియ్యం పిండి 3 స్పూన్స్. అట్లాగే శనగపిండి కూడా ఒక 3 స్పూన్స్. ఓకే, జీరా కలుపుకోవాలి కొంచెం. ఆనియన్స్, చిన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ధనియా పౌడర్, ఉప్పు, టేస్ట్ కి సరిపడా. సరిపడా, ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ. ఓకే, అంటే మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ లో మనకి ఉప్పు ఉందా? లేదు, అందుకే వేయలేదు, కొంచెం సరిపడినంత. అట్లాగే కారం కొంచెం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మళ్ళీ కారం కూడా వేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని పేస్ట్ ని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఓకే, దీనికి కరివేపాకు అట్లాగే కొత్తిమీర కూడా కొంచెం యాడ్. ఓకే, ఈ లోపు మనం ఆయిల్ పెట్టుకుని బాయిల్ చేసుకున్నాము సిమ్ లో పెట్టి. స్టవ్ ఈ లోపు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సరిపోతుంది. మీకు ప్లేట్ కావాలా? చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి వీటిని. ఓకే, ఓకే అనుష గారు, స్వీట్ కార్న్ ని బాల్స్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? చిన్న బౌల్లో వాటర్ తీసుకుందాం, గారెల్లాగా చేయడానికి చేతకు. ఓకే, బౌల్లో వాటర్ పోసేయాలి. సరిపోతుందా? సరే, కవర్ ఇస్తారా? కవర్ అంటే గారెలు చేసుకోవడానికి అనమాట, ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. అది కొంచెం ఆయిల్ అలా రాసి కవర్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నారు, అంటుకోకుండా ఉండడానికి. ఓకే, మనం తయారు చేసుకున్న బాల్స్ ని చిన్న గారెల్లాగా చేసుకోవాలని. ఓకే, ఎట్ ఏ టైం ఒక 3-4 అలా చేసేసుకోవచ్చు అనమాట. చేతి మీద అయితే మళ్ళీ ఇట్లా వేసి టైం పడుతుంది కదా, అందుకని. ఇది నార్మల్ హీట్ లోనే వేగాలా లేకుంటే కొంచెం మీడియం హీట్ లో వేస్తే సరిపోతుంది.
బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు పేపర్ నాప్కిన్ లోకి తీసేసుకోవాలి. అనుష రెడీ అయ్యాయి కదా, ready సర్వింగ్ అయ్యాయి. ప్లేట్ లోకి తీసుకుందామా? సాస్ లహరి స్వీట్ కార్న్ గారెలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అనుష గారు. సో చూసారు కదా సకలు, అనుష తయారు చేసిన స్వీట్ కార్న్ గారెలు తినేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేసేయండి. స్వీట్ కార్న్ గారెలకు కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాస్. స్వీట్ కార్న్ గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ లో అందులో తయారు చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ని వేసి బియ్యం పిండి, శనగపిండి, జీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కారం వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి గారెల్లా ఒత్తుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తయారైన గారెల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సాస్ తో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ గారెలు రెడీ. స్వీట్ కార్న్ గారెలకు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు చెప్తా, టేస్ట్ చేసి ఎలా ఉందో. అనుష గారు, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలకి సాయంత్రం ఇలాంటి స్నాక్ కనుక పెడితే వెంటనే తినేశారు. చాలా టేస్టీగా తింటారు పిల్లలు అయితే. ఓకే అనుష గారు, ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మా సఖి ప్రేక్షకుల కోసం ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. సో చూసారు కదా సకలు, అనుష పరిచయం చేసిన స్వీట్ కార్న్ గారెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నకరమైన వంట ఏదైనా తెలిసినట్లయితే వెంటనే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్ 040-2355-6540. ఫోన్ నంబర్ కు కాల్ చేసి వెంటనే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సో చూసారు కదా సకలు, ఇది ఇవాటి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. మన దేశ సంస్కృతిలో ఒక వయసుకు వచ్చిన అమ్మాయిలను తల్లిదండ్రులు ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటం, ఆత్మీయంగా స్పర్శించి మాట్లాడటం ఉండదు. దీనివల్ల వాళ్ళు ఇతరుల నుంచి అభిమానాన్ని, మానవీయ స్పర్శను కోరుకుంటారు. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్న యువతులను నేరగాళ్లు, మోసగాళ్లు అంతర్జాలం ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుని మోసం చేస్తున్నారు. అలానే ఇళ్లలో తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోయినా అమ్మాయిలు మానసిక అశాంతికి గురై ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి మాధ్యమాలలోని గ్రూపులకు దగ్గరవుతారు. వాటిలో ఏమాత్రం అపశృతి దొర్లినా ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ ధైర్యంతో ఎదుర్కొనే వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. సరే, అంతర్జాల పరిచయాలను ఎంతవరకు నమ్మాలి, ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే అంశం గురించి ఇంకా చెప్పుకుందాం. మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. సకలందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సిల్క్ థ్రెడ్ తో బ్యాంగిల్స్ ని, జుమ్కాస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మావతి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి పద్మావతి గారు. నమస్తే సుజాత మేడం, ఈ రోజు మా సకులందరికీ మీరు సిల్క్ థ్రెడ్ తో బ్యాంగిల్స్ ని, అలాగే జుమ్కాస్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదా. జనరల్ గా జుమ్కాస్ అనగానే మనకు గోల్డ్ ప్లేటెడ్ కానివ్వండి, ఈ మధ్య కాలంలో మెటల్వి కానివ్వండి, ఇలాంటివన్నీ రెగ్యులర్. కానీ సిల్క్ థ్రెడ్ అనేసరికి కొంచెం కొత్తగా ఉంది. ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్పండి ఫస్ట్. తప్పకుండానమ్మా. సిల్క్ థ్రెడ్, నోస్ ప్లేయర్, కటింగ్ ప్లేయర్, గోల్డ్ చైన్, సిజర్, గ్లూ, జుమ్కా క్యాప్, బ్యాంగిల్, షర్ట్స్. పద్మావతి గారు, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ జుమ్కానా, బ్యాంగిలా? ఫస్ట్ బ్యాంగిల్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనండి. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాము. ఇది మనకి చేతికి పట్టినంత లెంత్ తీసుకుని, చేతికి తొందరగాను ఇంత ఒక 2-3 అట్లాగనమాట లెంత్ తీసుకుని దాన్ని ఒక 15 లైన్స్ వేసుకోవాలన్నమాట. సో మనకు కావాల్సినంత ఒక మన చేతికి 2-3 లెంత్ థ్రెడ్ తీసుకొని అలా తీసి మనం 15 వరుసలు వేసుకోవాలి. ఓ 15 మనం ఇట్లాగ మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ 15 లైన్లు చేసుకోవాలి. ఇది ఇప్పుడు బ్యాంగిల్స్ మనది సైజు 2-6 అట్లాగా అనుకోండి. దాన్ని నెక్స్ట్ సైజ్ బ్యాంగిల్ తీసుకోవాలి. ఇది కొంచెం మనం ఇట్లాగ బ్యాంగిల్కి
సో గ్లూని తీసేసుకుని అతికిస్తున్నారు ఫస్ట్. కొంచెం అతికించి దీన్ని ఇలా లైన్గా ఫస్ట్ ఇలాగ మనం ఇలాగా బొట్టు వేలుతో ఇలాగా పట్టుకుని సో మొత్తం చేసేద్దామండి మనం, అదంతా చుట్టేద్దాం. చేసినది కూడా తీసుకొచ్చాను. ఓకే, చూద్దామా చేసిందని మరి. సో ఇట్లాగా బ్యాంగిల్ అయ్యింది. ఇట్లాగా ప్లెయిన్ వేసుకోవచ్చును, లేదంటే దీని మీద మనం స్టోన్ లైన్ వేసుకున్నా చక్కగా పార్టీ వేర్ బ్యాంగిల్ లాగా ఉంటుంది అనమాట. సో ఒకసారి అలా ప్రిపేర్ చేసుకుందామండి. చూపిస్తానండి. మనం ఇట్లాగా ఎంత కావాలో కొంచెం కొద్దిగా లైన్ తీసుకుని ఇలాగా ఓ ఇది మనకి 10 రూపాయలతో అయ్యిందండి. 10 రూపీస్లో 10 రూపీస్ థ్రెడ్ అవుతుంది అంతనే. ఇక బ్యాంగిల్స్ మన ఇంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి. పాత బ్యాంగిల్స్ మీద చుట్ట పెట్టుకోవడం, సరే స్టోన్ లైన్వి అని అంటారా, మన క్రియేటివిటీ అంతనే. సో ఇలా మనం తయారు చేసిన బ్యాంగిల్ కి మొత్తం చుట్టూ స్టోన్ లైన్ అంతా కూడా అతికించేసేయాలి. ఓకే మేడం, జుమ్కీ అన్నారు. నేను జుమ్కీలకి ఫ్యాన్ ని, పెద్ద ఫ్యాన్ ని. జుమ్కీలు తప్పకుండా ఈ చూపిస్తాను. మధ్యకాలంలో అమ్మాయిలందరూ ఫ్యాషన్ ఏంటంటే ఎలాంటి చుడిదార్ వేసుకున్నా దానికి సూటబుల్ గా ఒక జుమ్కీ వేసేసుకుంటున్నారు. ప్లెయిన్ జుమ్కీస్ కానివ్వండి, పార్టీ వేర్ జుమ్కీస్ కానివ్వండి, దాని హ్యాంగింగ్స్ వేసుకుంటున్నారు. సో జుమ్కీస్ అంటే అమ్మాయిలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు. ఫస్ట్ జుమ్కీ చూపించేసేయండి మాకైతే. తప్పకుండాను. ఇక్కడ బ్యాంగిల్ స్టోర్స్ ఇట్లాంటి మోల్డ్స్ దొరుకుతాయండి. జుమ్కీ మోడ్స్, జుమ్కీ క్యాప్స్ అని అంటారు. ఇట్లాగా ప్లాస్టిక్ అన్నమాట. డిఫరెంట్ సైజెస్ తోటి ఉంటాయి. మనకి ఏ సెట్ మన ఇంట్రెస్ట్ ఆ సైజ్ మనం తీసుకోవచ్చు, మన ఇంట్రెస్ట్. దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ మొదట ఇలాగే 15 వరుసలది తీసుకుని సో లోపలి వైపు గమ్ పెట్టారు కనిపించకుండా కాస్త. ఇది ఫస్ట్ ఇలాగ కోసం మనం ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ హోల్ అది ఉంది, ఇందులోంచి అలా లాక్కోవడం. ఇది కూడా ఇలాగ పక్క పక్కనే. ఓకే, అలా హోల్ లోంచే తీసుకోవాలి. హోల్ లోంచి అనమాట ఇది. నేను మొత్తం చేసింది చూపిస్తానండి. ఓకే, జుంకాని ఇలాగే కవర్ చేశానండి. సో మొత్తం ఇలాగా కవర్ అయ్యింది. సో జుంకా చేసిన తర్వాత మనం మొత్తం లోపల నుంచి అంతా తీసుకున్న తర్వాత జుంకా ఇలా లోపలంతా కవర్ అయిపోయిందండి. సో ఫస్ట్ ఏం చేస్తారు? దీనికి రెడ్ కాబట్టి రెడ్ స్టడ్స్ తీసుకున్నాను. రెడ్ కానీ లేదనంటే ఇలాగ మనం గోల్డ్ కలర్ కానివ్వండి, మన ఇష్టం అనమాట. ఇది సైజ్ చూసుకుని దీన్ని కూడా ఇలా. ఓ వావ్, కొంచెం టైం పడుతుందండి ఇది. ఓకే, ఆడడానికి కొంచెం మనం ఇలాగ పట్టుకుని ఉండాలి. సో ఇది జుంకా బేస్ అయిందండి. ఇది దీనికి ఇప్పుడు మనం ఐ పిన్స్ తీసుకొని ఈ కింద హోల్, మధ్యలో హోల్ ఉంది కదా, దానికి మన కింద ఊడిపోకుండా చిన్న బీడ్. ఓకే, సో ఈ పిన్ ఏదైతే మనం దాంట్లో బుట్టలో వేస్తున్నామో ఇది మనం ఇలాగ బుట్టలోంచి తీసుకుంటాం. ఓ, సో బుట్ట అలా హ్యాంగ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, దీనికి పైన మనం ఒక స్టోన్ బాల్ వేస్తాను నేను. అంత పార్టీ వేర్ గా ఉంటుందని. సో నోస్ పిన్ తో మనం ఇలాగా లాక్ చేసేస్తున్నారు దాన్ని. అంతే కదండి. ఓకే, ఇది ఎంత గోల్డ్ వచ్చింది కాబట్టి దీనిపైన మళ్ళీ ఆల్టరేషన్ కింద రెడ్ పెడుతున్నాను. పద్మావతి గారు చాలా ఈజీగా, చాలా తొందరగా, అందంగా 3 రకాలుగా ఇది చాలా స్పీడ్ గా అయిపోయిందండి. కానీ ఇలాంటివి ఏమైనా తయారు చేసిన ఉంటే చూడాలని చూపిస్తారా మరి? తప్పకుండానండి. ఈ విధంగా ఎల్లో కలర్ తో చేశానండి నేను జుంకాలు. సో జుమ్కీస్ 2 పెద్ద బ్యాంగిల్స్, 6 సన్నవి చేశాను. సో ప్లెయిన్ బ్యాంగిల్స్. సో ప్లెయిన్ బ్యాంగిల్స్ మీరు అన్నారు ఇందాక, ప్లెయిన్ బ్యాంగిల్స్ సన్న ప్లాస్టిక్ గాజుల పైన, ప్లాస్టిక్ గాజుల పైన చేస్తే చాలా బాగుంటుందండి అని. దానికి అటు ఇటు పార్టీ వేర్ లాగా అనమాట. ఓకే, ఇందాక మనం చేసిన ఆరెంజ్ బ్యాంగిల్ కూడా ఇదే కదండి, అందంగా ఉన్నాయి. సో ఇలా మన ఇష్టం, మన కలర్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్ తీసేసుకోవడం, బ్యాంగిల్స్ తయారు చేసుకోవడం.
దానికి సూటబుల్ గా మీ ఇయర్ రింగ్స్ ఇది ఒక సెట్ లాగా చేశారు మీరు. చేశానండి. ఎనీవే పద్మావతి గారు మా సకులందరికీ మంచి ఆలోచన కల్పించారు. వారందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. ఓకే సకులు, చూసారు కదా పద్మావతి గారు తయారు చేసిన సిల్క్ థ్రెడ్ తో బ్యాంగిల్స్ అండ్ జుమ్కీస్ చాలా బాగున్నాయి కదండి. మీకు కూడా చాలా నచ్చాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే థ్రెడ్ని తీసేయండి, జుమ్కీస్ని తీసేయండి, అలాగే బ్యాంగిల్స్ తీసేయండి, తయారు చేసేసేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, నమస్తే. సామాజిక మాధ్యమాలలో ఎవరైనా మితిమీరి పొగిడినా, మీ మేధాశక్తిని గుణగణాలను కాకుండా అందం, రంగు, ఎత్తు గురించి పొగడుతున్నా అమ్మాయిలు వెంటనే గుర్తించాలి. ఎదుటి వాళ్ళ పొగడతల వెనుక ఉన్న ఆంతర్యాన్ని గురించి ఆలోచించాలి. ఫేస్బుక్ లాంటి మాధ్యమాలలో ఎక్కువ మంది స్నేహితులు ఉంటే గొప్ప అని అనుకోకూడదు. ఒకవేళ ఆన్లైన్ స్నేహాలలో మీరు మోసపోతే జీవితం మీద విరక్తి చెందకూడదు. మీరు మోసపోతున్నారని తెలిసినా ఎదుటి వాళ్ళు మారుతారని ఆ సంబంధాన్ని కొనసాగించకూడదు. మిమ్మల్ని ఏ విధంగా వేధించినా సరే వెంటనే పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పాలి. అన్నిటికన్నా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ భద్రతకు మీరు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చుకోవాలి. మీరు అమాయకంగా నమ్మితే మోసం చేసే వాళ్లకు మరింత చనువు ఇచ్చినట్లే. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040235556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.